నాపై వచ్చినటువంటి అక్రమ కేసును నేను న్యాయస్థానంలో పోరాటం చేస్తా. నా నిర్దోషిత్వాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క సహాయంతో నేను నిరూపించుకుంటా. అంతేకాకుండా నా పైన ఎవరు అక్రమ కేసు పెట్టినారో, మరి ఎవరికి అవసరం వచ్చిందో నాకైతే తెలియదు. వారిని కూడా దేవుడే శిక్షిస్తాడు తప్ప నేను వారిని ఒక్క మాట కూడా ఈ సందర్భంలో నేనేం కామెంట్ చేయడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా దేవుడు ఖచ్చితంగా మరి ఆయనే చూసుకుంటాడు. వారికి ఎందుకు అంత దుర్బుద్ధి పుట్టించాడో మరి ఆయనే ఆ దేవుడే చూసుకుంటాడు. ఈ అక్రమ కేసులు నన్నేం భయపెట్టలేవు. అలాగే జగన్మోహన్ రెడ్డితో నా ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే రాజకీయాలు ఏం శాశ్వతం కాదు. మాకన్నా ముందు శివానంద రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన తర్వాత అహ్మదుల్లా ఉన్నాడు, ఖలీల్ బాషా ఉన్నాడు. ఎంతోమంది రాజకీయాల్లో వస్తారు పోతారు. రాజకీయాలు ఏం శాశ్వతం కాదు, రాజకీయాలు అవసరం కూడా లేదు. కేవలం నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోనే నేను ఈ రాజకీయాల్లో ఆయనతో కొనసాగుతా కూడా తప్ప ఈ కేసులు పెట్టేంత మాత్రాన్ని నేను ఏదో భయపడి ఇంకోటి అవుతానంటే అది ఇక వారికే నేను వదిలేస్తూ ఉండా. నేను దాదాపు 5వ తేదీ మిడ్ నైట్ మర్డర్ జరిగిన తర్వాత నేను రిమ్స్కి వెళ్ళి చూశాను. ఆయన చూసిన తర్వాత ఒక మానవత్వంతో నాకు కూడా ఎంత బాధ ఉంటుందో సగటు మానవునిగా నాకు అంతకన్నా ఎక్కువ బాధ ఉంది. ఎందుకంటే అతను మంచి వ్యక్తి, చనిపోయిన దస్తగిరి. నేను ఎక్కడ కూడా 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కడపలో ఉండా. నేను ఎప్పుడు కూడా ఎవరితో నేను అట్లా ఉంటే 8వ తేదీ కోర్టులో ఉండా, ధర్నాలో ఉండా, ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాడ ధర్నాలో ఉండా, తర్వాత ప్రెస్ మీట్లో ఉన్నా, పెళ్ళిళ్ళకు అటెండ్ అయినా. అట్లా ఉండేవాడిని అయితే ఏమన్నా నేను ఇప్పుడు చేసేవాడిని అయింటే నేను ఖచ్చితంగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను దాదాపు ఆదివారం పొద్దున్నే హైదరాబాద్ నుంచి 5 రోజులు ఉన్నా. నేను దాదాపు 2 నెలలుగా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా. పాకా సురేష్ గారు మేయర్ అయిన తర్వాత 100 రోజుల ప్రోగ్రాం ప్రతిరోజు గడప గడపకు గుడ్ మార్నింగ్ కడప అని చెప్పేసి ఆయనతో పాటు నేను కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి నేను కడపకు రావడం జరిగింది తప్ప ఎక్కడ కూడా అటువంటి వాళ్ళని ఎవరిని కూడా నేను, ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, నేను అటువంటి వాళ్ళతో ఎవరితో తిరిగేవాడిని కాదు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించేవాడిని అంతకన్నా కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి 15 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది.